శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ. కొన్ని సందర్భాలలో మనం కష్టము నష్టము జరిగినప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ దాన్ని పెద్దలు ఏమంటారంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయా రుణక్షయే క్షయం యాంతి నా కాతత్ర పరివేదన. రుణానుబంధ రూపేణ మనిషికి జన్మాంతర రుణ సంబంధం వల్లనే, అంటే పూర్వజన్మలలో మనం చేసుకున్నటువంటి సంబంధాల వల్లనే, పుణ్య పాపాల వల్లనే, ఆ బంధాల వల్లనే పశువులు కానీ, పశు సంపద కానీ, భార్య లభించటం కానీ, పుత్రులు కానీ, ఇల్లు కానీ మొదలైనవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. మనం చాలామందిని గమనించినట్టయితే పశు సంపద లేని వాళ్ళు, అసలే వివాహం కాని వాళ్ళు, అదేవిధంగా సంతానమే లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది మనం లోకంలో గమనిస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మనం గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యపాపాల ఫలితంగానే లభిస్తాయి అనేది పెద్దల యొక్క ఉపదేశం. మరి రుణం తీరగానే అవి నశిస్తాయి. వాటికి ఎంతకాలం అనుబంధం మనకున్నదో అంతవరకే అవన్నీ నిలిచి ఉంటాయి. కొంతకాలం తర్వాత ఆ రుణం తీరిపోతే అవి నశించిపోతాయి. కనుక కాతత్ర పరివేదన, దానికి దుఃఖించడం ఎందుకు, చింతించడం ఎందుకు అంటే దీన్నే మనం శ్మశాన వైరాగ్యము అంటాం. శ్మశానానికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా ఈ రకంగా వెళ్ళవలసిన వాళ్ళమే కదా అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా సంసార బంధంలో చిక్కుకొని పోతాం. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ రుణానుబంధంతో కలిగినవి. మరి రుణం తీరిన తర్వాత నశించిపోతాయి అని చూస్తూ ఊరుకోలేవు కదా. దేనికైనా ఏది నష్టం జరిగినా, ఏది కష్టం వచ్చినా బాధపడతాం, దుఃఖిస్తాం. అది మానవ సహజము. ఇంకొకటి యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః. యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీమారుతి సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా. ఒకటి ఏమిటంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. అంటే సుఖాలు అనుభవించే వాడికి మోక్షం అనేది ఉండదు, లభించదు అని అర్థం. అట్లాగే ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశం లేదు. మోక్షం కావాలి అనుకునే వాడికి భోగాలు సుఖాలు అవకాశం ఉండవు. కానీ శ్రీ హనుమత్ సేవా తత్పరులైన వారికి మాత్రం భోగము మోక్షము రెండూ తప్పక లభిస్తాయి అని శ్రీరాముడు హనుమంతునికి అనుగ్రహించినటువంటి వరము ఇది. ఏమిటి అంటే యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ శ్రీమారుతి సేవన తత్పరాణం. శ్రీమారుతి తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః.